రికార్డింగ్ ఆన్ చేశారా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ అవుట్ పెండింగ్ ఉంది. ఇంకా ఐడాక్స్ రెండే కదా. సో ఐడాక్స్ మాత్రం నెక్స్ట్ సండే అలా చెప్తాను, లేదంటే మీకు అది అవుట్పుట్ రావట్లేదు సరిగ్గా చూద్దాం. ఓకే ఫైన్, నో ఇష్యూ. సో రెజ్యూమ్ ప్రిపరేషన్ కంప్లీట్ చేద్దామండి. ఓకేనా? ఫస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్. మీకు S/4HANA వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేశాను కదా. S/4HANA వీడియోస్ తీసుకున్నారా లేదా? S/4HANA వీడియోస్ ఫార్వర్డ్ చేశాను. అలాగే S/4HANAలో ఐడాక్స్ కూడా ఉంది కదా. ఓకే, తర్వాత DME ఉంది. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఓకే ఫైన్. ఈ వీడియో బేస్డ్ లెర్నింగ్ చూడండి, DME S/4HANA వీడియోస్లో ఉన్నాయి, MBRS S/4HANAలో ఉంది, EBRS S/4HANAలో ఉంది, FI to MM ఇంటిగ్రేషన్, FI to ST ఇంటిగ్రేషన్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ LSMW ఒకటే లేదనుకుంటా. LSMW ఒకటే మీకు ఫార్వర్డ్ చేయాలి నేను, అంతేనా? ఓ పని చేయండి, DME, MBRS, EBRS అవి కలర్ చేంజ్ చేయండి. ఐఎమ్ సారీ, LSMW ఒకటే రావాలి. ఇంకా ఏమున్నాయి పెండింగ్ రావాల్సిన ఏమన్నా చెప్పండి. సార్ LSMW కూడా అంతకుముందు పంపించారు సార్. పంపించానా? అవును సార్. వీడియో చూడండి, లేదంటే మీరు కొంచెం చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, ఆ వీడియో కూడా తీసుకోండి. LSMW అవుట్పుట్ కరెక్టే ఉందండి. LSMW ప్రాపర్ అవుట్పుట్ ఉంది. LSMW మీరు ఆ వీడియో కూడా చూసుకోండి. నేను ఎవరో అడిగినట్టున్నారు, ఇది అర్థం అవ్వలేదు అన్నారు. LSMW కరెక్ట్ గా ఉంది. అది LSMW నేర్చుకోండి. అది ఎంత 1 hour లో అయిపోతుంది. LSMW కూడా చిన్న కాన్సెప్టే, 1 hour ఆర్ 15 minutes లో కంప్లీట్ చేయొచ్చు. ఆ మెథడ్స్ అవి చెప్పాను, అవి మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇంకేమున్నాయి? ఇంకా డౌన్ ఇంకేమైనా ఉన్నాయా? అన్ని ఇచ్చేసానా? ఫుల్ ఫ్లెజ్ ఏం లేవు, పెండింగ్ ఏం లేవు. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చేసాను. మీ దగ్గర ఒకవేళ ఎవరి దగ్గర లేకపోతే కనుక మేడం గారిని అడగండి. స్క్రీన్ షేరింగ్ చేస్తున్నారు కదా మేడం, బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, ఎన్ని రోజులు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేరేంటి మర్చిపోయాను. సుకన్య కదా? అశ్విని సార్. అశ్విని కదా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ మీ పేరు అశ్విని కనిపించట్లేదు నాకు. అది మా హస్బెండ్ పేరు ఉంది సార్, శ్రీకాంత్ అని. ఫైన్. సో అశ్విని గారు చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. సో మీరు స్పెషల్ జిఎల్ పోస్టింగ్స్ ఎట్లా చేయాలి, ఏమైనా చెప్తారా సార్? స్పెషల్ జిఎల్ కూడా వీడియోస్ ఇచ్చాను కదా. స్పెషల్ జిఎల్ వీడియోస్ ఇచ్చానా లేదా? లేదు సార్. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ వీడియోస్ ఇచ్చానే, ఫార్వర్డ్ చేశానా మీకు? మామూలుగా అంటే ఇయర్ ఎండింగ్ లో చేస్తాం కదా సార్, అంటే ఏ టైప్ ఆఫ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం, ఇట్లా ఎగ్జాంపుల్స్ ఇస్తే కొంచెం ఈజీ ఉంటుంది. ఈ ఎండింగ్ లో పోస్ట్ చేయమండి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ఈ ఎండింగ్ లో చేసే కాదే. అది మామూలుగా మనం స్పెషల్ జిఎల్ పీరియడ్స్ అని మనం క్రియేట్ చేసుకున్నాం కదా సార్. స్పెషల్ పీరియడ్స్ అని 4 ఉంటాయి కదా. స్పెషల్ పోస్టింగ్ ఆ టైంలో ఏ టైప్ ఆఫ్ పోస్టింగ్స్ చేస్తామని. ఓకే, అవి కావాలి అడుగుతున్నారా? ఓకే ఓకే ఓకే. స్పెషల్ జిఎల్ పోస్టింగ్స్ అంటే యాక్చువల్ గా అది నేను చెప్తానండి, ఒకసారి చెక్ చేయాలి. ఓకేనా? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని ఉపయోగించి ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలని అడుగుతున్నారు కదా. అర్థమైంది, పాయింట్ అర్థమైంది. సరే, తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లియర్ కదా? మీకు యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ చేసాను, గుర్తుందా? హలో, యాక్యురల్ డిఫరెల్ చేసాను, గుర్తుందా? అక్కడ డేట్స్ ఎలా తీసుకున్నాము? లాస్ట్ మంత్ ఒక ఎంట్రీ పోస్ట్ చేసి క్యాన్సిల్ చేసి ఈ ఇయర్ లో మనం యాడ్ చేసాం, గుర్తుందా? అవును సార్. సేమ్ అలానే ఉంటది, బట్ నేను ఒకసారి చెక్ చేస్తాను అది. ఓకేనా? సో ఈరోజు మనం రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తున్నాం. రెజ్యూమ్ ప్రిపరేషన్
సో రెజ్యూమ్ ప్రిపరేషన్. రెజ్యూమ్ అంటే మీరు ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఏంటో కొన్ని పాయింట్స్ చెప్తాను, మీకు ఇవన్నీ యూజ్ అవుతాయి. మాక్సిమం ఇలానే ఉంటుంది రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది. 1 minute. సో రికార్డింగ్ అవుతుంది కదా, చూడండి. మనం ప్రిపేర్ చేసిన ఒక షీట్ ఉంది. 1 minute. ఇంకోటి కూడా చెప్తున్నాను, మీకు ఏమన్నా అడిషనల్గా ఏమన్నా కావాలనుకోండి, మీకు ఆల్మోస్ట్ ప్రతిదీ యూట్యూబ్లో దొరుకుతుందండి. యూట్యూబ్లో కంటెంట్ చాలా అవైలబుల్ ఉంది. నేను చెప్పాల్సినంత చెప్పాను. మీరు ఇప్పుడు యాక్చువల్గా వేరే టాపిక్ అడిగారు. ఒకవేళ నేను చూసి చెప్తాను, ఒకవేళ నేను చెప్పకపోయినా మీరు ప్రతిదీ కూడా యూట్యూబ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ప్రతిదానికి ఆన్సర్ దొరుకుతుంది. మీకు ఏ టాపిక్ కావాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా ప్రతిదీ ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. మన ఛానలే కాదు, వేరే వాళ్ళు కూడా పోస్ట్ చేస్తుంటారు. సో మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అంటే మాత్రం యూజ్ చేసుకోండి, తప్పేం లేదు కదా. ఓకే, సో ఏ టాపిక్ కావాలన్నా, అడిషనల్గా ఏదైనా కొత్త టాపిక్ కావాలన్నా కూడా కొన్ని దొరుకుతుంటాయి. ప్రతిదీ యూట్యూబ్లోనే అవైలబుల్ ఉంటుంది. ట్రై చేయండి. మీకు ఏ అడిషనల్ కాన్సెప్ట్ మనం చెప్పేది సరిపోతుంది. ఈసీసీ ఇస్ ఎనఫ్. S4 HANA కూడా నేర్చుకుంటా అంటే నేర్చుకోవచ్చు, మీ ఇష్టం. అది ఎక్స్ట్రా నాలెడ్జ్. మీకు ఆల్మోస్ట్ ఒక 10 years వరకు పెట్టుకోవచ్చు ఎక్స్పీరియన్స్. అంత నాలెడ్జ్ వస్తుంది మీకు S4 HANA కూడా నేర్చుకుంటే. సో ఈసీసీలో చేయండి ఒకసారి, లేదా 2 times చేయండి. తర్వాత S4 HANAలో కంటిన్యూషన్గా చేస్తూ ఉండండి. అది తర్వాత చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇఫ్ యూ పుట్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ రెజ్యూమ్, మీరు 4 to 5 years ఎక్స్పీరియన్స్ కనుక మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అంటే అర్థం చేసుకోండి మీరు. ఓకేనా, రికార్డ్ అవుతుందో తర్వాత చెప్తాను కొన్ని పాయింట్స్. సో 4 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది మీరు యాడ్ చేసుకుంటే కనుక మీ రెజ్యూమ్లో ఏమేమి పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, S4 HANA ప్రాజెక్ట్ మీ రెజ్యూమ్లో ఉండాలి. నేను కొన్ని శాంపిల్ రెజ్యూమ్స్ కూడా ఇస్తాను. 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ S4 HANAలో ఉండాలి, పెట్టుకోవచ్చు. లేదంటే 1 year టెస్టింగ్ ప్రాజెక్టు పెట్టుకోవచ్చు. టెస్టింగ్ ఎత్తని గుర్తుందా మీకు? టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్టెడ్ అనే టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ పార్ట్నర్స్, ఆడిటింగ్ పార్ట్నర్స్, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇలా ఉంటారు. సో ఇవన్నీ కూడా S4 HANAలో కూడా ఒకటి పెట్టుకోవచ్చు. 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, 1 year టెస్టింగ్ ప్రాజెక్ట్, టోటల్గా 2 years అవుతుంది. తర్వాత ఒక 3 years సపోర్టింగ్ పెట్టుకోవచ్చు. టోటల్గా 5 years అవుతుంది మీ ఎక్స్పీరియన్స్ అనేది. అర్థమైందా? మీ రెజ్యూమ్లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ S4 HANA, ఒక టెస్టింగ్ ప్రాజెక్ట్ S4 HANA, ఒక సపోర్టింగ్ ప్రాజెక్ట్ ECC ప్లస్ S4 HANA, ఒక సపోర్టింగ్ ప్రాజెక్ట్ 3 years. 1 year ఇంప్లిమెంట్ చేశారు, 1 year టెస్టింగ్లో చేశారు, 3 years సపోర్టింగ్లో చేశారు. ECC ఆర్ S4 HANA ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. టోటల్గా 5 years ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీరు రెజ్యూమ్లో యాడ్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఇవి. అర్థమైందా? అట్లా. లేదంటే ఇంకొక ఆప్షన్ ఉంది కింద, కింద 2 years ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు. 2 years కాదండి, 2 years తర్వాత 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ బ్రాకెట్లో యాడ్ చేయండి. 2 years తర్వాత అక్కడే 2 years తర్వాత బ్రాకెట్లో 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. మీరు ఎన్ని ఇంప్లిమెంటేషన్లో చేశారు? 2 ఇంప్లిమెంటేషన్స్తో చేశారు. 2 years అంటే 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. ఓకేనా? 2 years 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టులు చేశారు అంటే 2 S4 HANAనే పెట్టాలి. ఇంప్లిమెంటేషన్ అంతా S4 HANA ఉంది అంటే ECC కూడా ఉంది. కొన్ని కంపెనీ, ఇప్పుడు ECIL అనే కంపెనీ ఉంది, వాళ్ళు ECC ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందువల్ల అంటే వాళ్ళకి ఏదో ఇష్యూస్ ఉన్నాయి. సో ఒకటేమో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ S4 HANA పెట్టండి, ECC పెట్టకండి. S4 HANA ఇంప్లిమెంటేషన్ 2 మీరు 5 years ఎక్స్పీరియన్స్ కనుక అయితే 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. మీరు టోటల్గా 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో వర్క్ చేశారని చెప్పాలి.
ఓకేనా. వాటిలో మళ్ళీ ఇంప్లిమెంటేషన్ కూడా రకాలు ఉన్నాయి. లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్, ఇట్లా కొన్ని చెప్పాను, మీకు గుర్తుందా ఇంతకు ముందు. నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్, ఇట్లా మీకు చెప్పారు ఇంతకు ముందు. సో ఏ ప్రాజెక్ట్ లో పనిచేశారు? లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్, లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్, ఇట్లా. సో ఏ ప్రాజెక్ట్ లో చేశారు? 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి మీ రెజ్యూమ్ లో ఉండాలి. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటే 2 years. తర్వాత 3 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్, S/4HANA ఒకటి, ఈసీసీ ఒకటి, 3 years, 3 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్, టోటల్ గా 5 years అవుతుంది. ఈ పైన ఇక్కడ నేను చెప్పిన ప్యాటర్న్ లో ఎట్లయినా సరే మీ రెజ్యూమ్ లో యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇంకోటి సిఓ కన్సల్టెంట్ అని చెప్పకండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే FI1 సిఓ తీసుకోవాలని చూస్తున్నారు. సిఓలో మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఎక్కువ ఉంది. మీరు సిఓ కూడా వెళ్ళాలంటే S/4HANAలో చెప్పాను, అవి మొత్తం నేర్చుకోవాలి. 8 to 10 వీడియోస్ ఉన్నాయి. FI సిఓ కన్సల్టెంట్ అవుతారు. మీకు యాక్చువల్గా 8 వీడియోస్ నేర్చుకోవాలంటే మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? అట్లీస్ట్ ఇంకొక 1 month పడుతుంది. 1 month or 1.5 months పడుతుంది. అట్లీస్ట్ 1 month అనుకుందాం. నేనేం చేశానంటే సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యే విధంగా డెప్త్గా చెప్పాను, సరిపోతుంది. సో అవి కూడా నేర్చుకుంటే FICO కన్సల్టెంట్ అవుతారు. ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా అవి ఉంటే ఇంకా చాలా అడ్వాన్స్డ్ అవన్నీ. అవి కూడా చెప్తాను, ఆ వీడియోస్ కూడా యాడ్ అవుతాయి ప్లేలిస్ట్లో, మేబీ ఒక 1 week or 10 days లో. సో 5 years ఎక్స్పీరియన్స్ అంటే అర్థమైందా? 5 years ఎక్స్పీరియన్స్ అంటే 1 implementation, 1 testing, 1 implementation, 1 testing S/4HANA, 3 years సపోర్టింగ్ ప్రాజెక్ట్ పెట్టుకోండి. 3 years సపోర్టింగ్, టోటల్గా 5 అవుతుంది. లేదంటే 2 years ఇంప్లిమెంటేషన్ అంటే 2 ఇంప్లిమెంటేషన్ S/4HANAలో 2 ప్రాజెక్ట్స్, 3 years సపోర్టింగ్ ఈసీసీ అండ్ S/4HANA, టోటల్ 5 years అవుతుంది. అర్థమైంది? ఎంతవరకు క్లియర్ ఉందా లేదా? ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే 2 ఇంప్లిమెంటేషన్ ఉండాలి S/4HANA మీ రెజ్యూమ్లో, 2 సపోర్టింగ్ ఉండాలి, 3 years, టోటల్గా 5 years. ఎస్ ఆర్ నో? క్లియరా కాదా? సో వెయిట్ అక్కడే ఉన్నాను చెప్తాను. సో ఇది 5 years చెప్పాను, పైకి వెళ్ళండి. 5 years చెప్పాను. ఇదే 4 years గా కూడా మార్చుకోవచ్చు. 4 years అంటే మీనింగ్ ఏంటి? క్రింద చూసారా 3 సపోర్టింగ్ ఉంది చూసారా, 3 కాస్త 2 సపోర్టింగ్ అవుతుంది, అప్పుడు మీ 4 years అవుతుంది. 1 year తీసేస్తున్నాం. 3 years సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఈసీసీ ప్లస్ S/4, ఈసీసీలో చేశారు, S/4HANAలో చేశారు అనుకుందాం. 3 years అంటే మీనింగ్ ఏంటి? 3 తీసేసి 2 years చెప్పారు అనుకోండి, ఏమవుతుంది? 5 years, టోటల్గా 4 years అవుతుంది. సో 4 years కన్నా 5 years కైనా 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమ్లో ఉండాలి. అలాగే 3 సపోర్టింగ్ దగ్గర 3 ఉంది కదా, 3 కాకుండా 2 ఉంటే ఏమవుతుంది? పైన ఒక 2, క్రింద ఒక 2, టోటల్గా 4 years అవుతుంది. 4 years అయినా 3 years అయినా 4 years అయినా 5 years అయినా ఒకటే ఉంటుంది, సేమ్ యాస్టిజ్గా. ఓకేనా? సో ఈ 5 years ఆర్ 4 years ఎక్స్పీరియన్స్ కి ఒక రెజ్యూమ్ ఉంది, ఆ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. సో ఈ రెజ్యూమ్ యూజ్ చేయండి, సక్సెస్ఫుల్ రెజ్యూమ్ ఇది. ఓకే, ఇదేంటిది? సక్సెస్ఫుల్ గా యూజ్ చేసినటువంటి రెజ్యూమ్ ఇది. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. ఈ రెజ్యూమ్ పెడితే మీకు ఈజీగా కాల్స్ వస్తాయి. ఈ రెజ్యూమ్ పెడితే మ్యాండేటరీగా కాల్స్ వస్తాయి, పక్కా కాల్స్ వస్తాయి, 100% ఇమీడియట్లీ పిక్ అవుతుంది రెజ్యూమ్. ఈ రెజ్యూమ్ లో మీరు ఏం చేయాలి? ఈ రెజ్యూమ్ లో మీకు తెలియని కాన్సెప్ట్స్ ఏదైనా ఉంటే అది తీసేయండి, అంతే. మిగతాదంతా సేమ్, మీ రిమైనింగ్ అంతా సేమ్. మీరు ఏమైతే మీకు తెలియని ఉంటావో అవి రిమూవ్ చేయాలి. క్లియరా? ఏమైతే మీకు తెలియని పాయింట్స్ ఉంటాయో అవి రిమూవ్ చేయాలి. రిమైనింగ్ అంతా కూడా సేమ్. మీ నేమ్ మార్చుకోండి, తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి ఇవన్నీ మార్చుకోండి. చూడండి, అరౌండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 4 అయితే 5 తీసేసి 4 పెట్టుకోండి చాలు. టెక్నికల్ స్కిల్స్ యాడ్ చేసుకోండి, డౌన్కి వెళ్ళండి. టెక్నికల్ స్కిల్స్ అన్ని యాడ్ చేసే ఉన్నాయి. మీకు ఇందులో తెలియని ఏమన్నా ఉంటే రిమూవ్ చేయండి, డౌన్కి వెళ్ళండి.
సో తర్వాత చూడండి బేసిక్ ఎస్ఏపిలో మీకు ఏమేమి వచ్చు ఎఫ్ఐలో ఏమేమి ఉంది జిఎల్ అకౌంట్స్ డౌన్కి వెళ్ళండి వీటిలో ఉన్నాయి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవన్నీ ఉన్నాయి పైన చూడండి జిఎల్ అకౌంట్ రిసీవబుల్ అకౌంట్ పేయబుల్ అసెట్ అకౌంటింగ్ ఓకే అసెట్ అకౌంటింగ్ ఈసీసీలో చెప్పాను S/4HANA అసెట్ అకౌంటింగ్ కూడా వినండి కాన్ఫిగరేషన్ చేయకపోయినా వినాలి మీకు డెప్త్ నాలెడ్జ్ వస్తుంది అసెట్ అకౌంటింగ్ గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ S/4HANAలో చాలా కవర్ చేశాను ఈసీసీలో మీరు S/4HANA ప్రాక్టీస్ చేయకపోయినా పర్వాలేదు S/4HANAలో మ్యాండేటరీగా చేయాలి క్లియర్ కదా S/4HANAలో అసెట్ అకౌంటింగ్ మ్యాండేటరీగా చేయాలి ఈసీసీలో చేయకపోయినా పర్వాలేదు S/4HANAలో చేయండి అసెట్ అకౌంటింగ్ మ్యాండేటరీ డౌన్కి వెళ్ళండి సో ఇవన్నీ యాడ్ చేసేసాం మీకు ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ ఇవన్నీ చెప్పాను ఓకేనా ఇంకా డౌన్కి వెళ్ళండి చూడండి ఇక్కడ వర్కింగ్ యాజ్ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ అండ్ ఇక్కడ మీ కంపెనీ పేరు ఉంటుంది ఇక్కడ ఏ కంపెనీ యాడ్ చేసుకోవాలో చెప్తాను నేను మీకు తర్వాత 1 minute రికార్డింగ్ ఆఫ్ చేసిన తర్వాత చెప్తాను తర్వాత చూడండి మాస్టర్ ఆఫ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తర్వాత బ్యాచులర్ ఆఫ్ కామర్స్ ఫ్రమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇవన్నీ యాడ్ చేసుకోండి ఓకే తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ ఈసీసీ ప్లస్ S/4HANA యాడ్ అయింది తర్వాత మీకు MS ఆఫీస్ MS ఎక్సెల్ ఇవన్నీ నాలెడ్జ్ ఉంటే అవి యాడ్ చేసుకోవాలి తర్వాత డౌన్కి వెళ్ళండి ఇంకా చూడండి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎందుకు రండి ఇంప్లిమెంటేషన్ క్లయింట్ నేమ్ ఇచ్చేసాను ఆల్రెడీ ఇక్కడ ఈ నేమ్ అనేది మీరు వర్క్ చేస్తుంటే కనుక యాడ్ చేసుకోవాలి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీ క్లయింట్ ఎవరు ఓమాయిల్ 4 Mill ప్రైవేట్ లిమిటెడ్ ఓమాయిల్ 4 Mill ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఓమాయిల్ 4 Mill ప్రైవేట్ లిమిటెడ్ ఓకేనా ఓమాయిల్ 4 Mill ప్రైవేట్ మీ క్లయింట్ ఈ క్లయింట్కి మీరు ఇంప్లిమెంటేషన్ చేశారు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అన్నమాట ఒక ఇంప్లిమెంటేషన్ అయిపోయింది క్లియర్ కదా ఇది ఫస్ట్ ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ పెట్టాలి సో S/4HANA ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది మీ రెజ్యూమ్లో ఒకటి యాడ్ అయిపోయింది అంటే 1 year ఎక్స్పీరియన్స్ ఇక్కడ సో ఈ క్లయింట్ డీటెయిల్స్ ఏంటి క్లయింట్ ఏ ప్రోడక్ట్ తయారు చేస్తారు FMCG ప్రోడక్ట్సా లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్సా ఏంటి అవన్నీ క్రింద క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్కి వెళ్ళండి క్లయింట్ ఇన్ఫర్మేషన్ డౌన్కి వెళ్ళండి సో ఫస్ట్ క్లయింట్ అర్థమైంది కదా క్లయింట్ యాడ్ అయ్యారు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చదవండి ఇవన్నీ యాడ్ చేశాను నేను డౌన్కి వెళ్ళండి తర్వాత చూడండి సో సెకండ్ క్లయింట్ ఎంత సెకండ్ క్లయింట్ ప్రగతి మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంప్లిమెంటేషన్ చేశారు పైన ఒక ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ టోటల్గా 2 ఇంప్లిమెంటేషన్ అంటే 2 years ఎక్స్పీరియన్స్ క్లియర్ కదా 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత సపోర్టింగ్ 2 years చేస్తే టోటల్గా 4 years ఎక్స్పీరియన్స్ అవుతుంది మీరు 5 years చెప్తే సపోర్టింగ్ 1 year 2 years చెప్పారనుకోండి ఏమవుతుంది పైన 1 year ఇంప్లిమెంటేషన్ క్రింద 1 year ఇంప్లిమెంటేషన్ 2 years సపోర్టింగ్ 2 years కంటిన్యూషన్ గా చేసుకుంటే ఏమవుతుంది మీకు 4 years అవుతుంది 5 years చెప్తే 3 years సపోర్టింగ్ చెప్తే 5 years అవుతుంది అర్థమైందా లేదా పైన 1 year ఇంప్లిమెంటేషన్ క్రింద 1 year ఇంప్లిమెంటేషన్ టోటల్ 2 years అయింది సపోర్టింగ్ 2 years అనుకోండి టోటల్ గా 4 years అవుతుంది కాదు సపోర్టింగ్ మీరు 3 years చెప్తే టోటల్ ఎక్స్పీరియన్స్ 5 years అవుతుంది క్లియరా కాదా ఎస్ సార్ నో అర్థమైందా లేదా మళ్ళీ చెప్తున్నాను చూడండి పైన ఇంప్లిమెంటేషన్ 1 year ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ మీ క్లయింట్ ప్రగతి మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 1 year పైన ఒక 1 year కింద ఒక 1 year 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ యాడ్ అయినట్లు అలాగే 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత సపోర్టింగ్ మీరు 2 years చెప్తే సపోర్టింగ్ 2 years చెప్పారనుకోండి టోటల్గా 4 అవుతుంది సపోర్టింగ్ 3 years చెప్తే టోటల్గా 5 years అవుతుంది అంటే 3 years కైనా 5 years కైనా ఒకటే రెజ్యూమ్ సేమ్ రెజ్యూమ్ ఓకేనా సపోర్టింగ్ 2 years చెప్తే టోటల్గా 4 years అవుతుంది
పైన ఒక 1 ఇయర్ ఉంది, ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ 1 ఇయర్ ఉంది, సపోర్టింగ్ 2 అంటే 4 అవుతుంది. లేదు సపోర్టింగ్ 3 ఇయర్స్ అనుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, టోటల్ గా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో రెజ్యూమ్ యాజ్ టీజ్ గా అప్లోడ్ చేయడమే. మీకు తెలియని పాయింట్స్ ఉంటే రిమూవ్ చేసేయండి. క్లియర్ కదా? ఈ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ 4 ఇయర్స్ కూడా ఇదే మీకు సూట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి, ఇవన్నీ యాజ్ టీజ్ గా ఉంచేయండి. చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోండి. ఈ రెజ్యూమ్ మీద సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదు మేము ఓన్ గా రెజ్యూమ్ బిల్డ్ చేసుకుంటామంటే మీ ఇష్టం. తర్వాత మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఎస్ఏపికి రాకముందు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది అవంతా కూడా క్రింద యాడ్ చేసుకోండి. ఓకేనా? ఎస్ఏపిలోకి రాకముందు మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉందో యాడ్ చేసుకోవాలి కింద. మాక్సిమం ఫైనాన్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ చూపించాలి. మాక్సిమం మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ పనికిరాదు. నాన్ ఐటీ వేరే ఐటీ ఎక్స్పీరియన్స్ కూడా మీకు యూజ్ అవుతుంది. మీరు వేరే డొమైన్లో వేరే ఐటీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంది, ఒరాకిల్ ఫైనాన్స్ లో చేశారు, యూస్ఫుల్. టాలీ పైన వర్క్ చేశారు, యూస్ఫుల్. అంటే ఫైనాన్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఫైనాన్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. క్లియర్ కదా? 5 ఇయర్స్ ప్లస్ 4 ఇయర్స్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ ఆ షీట్ ఓపెన్ చేయండి. తర్వాత 2 ఇయర్స్ రెజ్యూమ్ ప్రిపరేషన్. 2 ఇయర్స్ అనుకోండి. 2 ఇయర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఒకటి యాడ్ చేసుకుంటారు. ఇంప్లిమెంటేషన్ లోనే 2 ఇయర్స్ చేసామని చెప్పండి. అంటే యాక్చువల్గా 1 ఇయర్ లో ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. ప్రాజెక్ట్ 6 మంత్స్ బెంచ్ లో ఉన్నాము, తర్వాత 1.5 ఇయర్ తీసుకున్నాము, పెద్ద ప్రాజెక్టు డిలే అయింది, స్లోగా అవటం వల్ల 1 ఇయర్ లో అవ్వాల్సింది 2 ఇయర్స్ తప్ప అని చెప్పచ్చు. ఓకేనా? 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మీనింగ్ ఏంటి? 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, లేదంటే 1 ఇంప్లిమెంటేషన్ 1 టెస్టింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు S/4HANA ఒక ఇంప్లిమెంటేషన్ లో 1 ఇయర్ వర్క్ చేశారు, తర్వాత టెస్టింగ్ కూడా యాడ్ చేయండి. టెస్టింగ్ అంటే ఏముంది, మీరు చెప్పేది ఏముంది? టెస్టింగ్ అంటే ఏం చేస్తారు? బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్ we will post the document entry postings. Once get the result document, we will upload the testing tools. టెస్టింగ్ టూల్స్ లో అప్లోడ్ చేస్తాం. టెస్టింగ్ టూల్స్ ఏంటి? HPQTC, HPQCALM ఇవన్నీ చెప్పాను కదా. హార్మోనైజ్ మీకు కొన్ని చెప్పాను, గుర్తుందా? HPQTC ఇవన్నీ చెప్పాను మీకు. HPQTC అంటే హార్మోనైజ్డ్ ప్యాక్డ్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఇవి చెప్పాను కొన్ని మీకు. HPQCL ఇవన్నీ చెప్పాను అవి. సో ఇంప్లిమెంట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడితే ఒక ఇంప్లిమెంటేషన్, ఒక సపోర్టింగ్ ఒక ఇంప్లిమెంటేషన్, ఒకటి ఏంటది టెస్టింగ్ ప్రాజెక్ట్ యాడ్ చేసుకోండి. ఈజ్ ఎనఫ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే. సో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్స్ నేను ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. చాట్ బాక్స్ లో ఉంది, చూడండి. టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఒక ఇంప్లిమెంటేషన్, ఒక టెస్టింగ్. ఫ్రెషర్ గా జాబ్స్ రావని చాలా మంది అనుకుంటున్నారు. ఫ్రెషర్ గా కూడా జాబ్స్ వస్తాయి అండి. పుట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్రెషర్ గా జాబ్స్ రావనుకుంటారు, వస్తాయి. ట్రై చేస్తే వస్తాయి, పక్కా వస్తాయి. ఓకేనా? ఈ రెజ్యూమ్ యాడ్ చేసుకోండి, చేంజెస్ చేసుకోండి. ఇక్కడ 3 ఇయర్స్ ఉంది కదా, దీన్ని 2 ఇయర్స్ కింద కన్వర్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఒక ఇంప్లిమెంటేషన్ అండ్ 1 టెస్టింగ్ యాడ్ చేసుకోండి. 2 ఇయర్స్ అవుతుంది. క్లియరా? ఇంకొక రెజ్యూమ్ చూడండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. 2 ఇయర్స్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్.
క్లోజ్ చేయండి, నెంబర్ ఉంది ఎవరు, క్లోజ్ చేయండి. ఓకేనా, క్లోజ్ చేసేయండి, క్లోజ్ చేయండి. క్లియర్ కదా? అట్లా 2 years తర్వాత 3 years అయితే ఎలా పెడతారు? 3 years ఎక్స్పీరియన్స్ అయితే 3 years ఎక్స్పీరియన్స్. ఆ 5 years ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అది ఓపెన్ చేయండి. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఎలా పెట్టాలి? పైకి వెళ్ళండి, ఇదే రెజ్యూమ్ మీరు యూజ్ చేసుకోండి. ఇక్కడ పైకి వెళ్ళండి, చెప్తాను. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఏం చేస్తారు? పెట్టండి. 3 years ఎక్స్పీరియన్స్ ఒక ఇంప్లిమెంటేషన్ 1 year, ఒక ఇంప్లిమెంటేషన్ 1 year. 3 years ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఇంప్లిమెంటేషన్ 1 year. కిందకి వెళ్ళండి. సెకండ్, 1 more ఇంప్లిమెంటేషన్. డౌన్కి వెళ్ళండి. సెకండ్ క్లయింట్ ఎవరున్నారు? 1 more ఇంప్లిమెంటేషన్. పైన 1 year, ఇక్కడ ఒక 1 year, 2 years. సపోర్టింగ్ 1 year, 3 years. సరిపోయిందా? సేమ్ రెజ్యూమ్. 1 year ఇంప్లిమెంటేషన్, పైన ఒక 1 year ఇంప్లిమెంటేషన్ ఉంది. ప్రగతి మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 1 year ఇంప్లిమెంటేషన్, సపోర్టింగ్ 1 year, టోటల్ 3 years. క్లియరా కాదా? ఎస్ సార్ నో, మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను నేను. ఎస్ సార్ నో? అది సింపుల్ గా ఉంటుంది. అంటే ఒకటే రెజ్యూమ్, మీరు ఎక్స్పీరియన్స్ ఇయర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అవుతాయి, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. సో పైన 1 year, కింద 1 year, 2 years. సపోర్టింగ్ 1 year, 3 years అవుతుంది. సపోర్టింగ్ 2 years అయితే 4 years అవుతుంది. దానికి కూడా ఒకటే రెజ్యూమ్. క్లియర్ కదా? రైట్. వీటిలో మీకు తెలియని రిమూవ్ చేయండి. మిమ్మల్ని ఏం చేస్తుందంటే కొంతమంది సిఓకి మూవ్ చేయాలని ట్రై చేస్తారు. మీకు వాళ్ళకి తెలుసు, మీకు చెప్పచ్చు. యాక్చువల్గా మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు పాపం, ఎఫ్ఐకి అప్లై చేస్తే సిఓ తీసుకున్నారు ఆయన్ని, బాగా ప్రెజర్ పెట్టి తీసుకున్నారు. సిఓ చేయండి చేయండి చేయండి, మాకు రిక్వైర్మెంట్ ఉందండి. సిఓలో ప్రాజెక్ట్లోకి వెళ్ళారు. 2.5 months 3 months ఉన్నారు. నాకు డైలీ ఫోన్ చేస్తారు, సార్ సిఓ చెప్పండి చెప్పండి అని. నేను కొన్ని ఏదో చెప్పి మేనేజ్ చేశాం, బట్ ఆయన ప్రాజెక్ట్లో ఉండలేదు. ఇంకా నాకు టైం అడ్జస్ట్ అవ్వలేదు, కొన్ని చెప్పలేకపోయాను. ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసారు 2.5 months తర్వాత. ఎందువల్ల? 2.5 months తర్వాత బయటకు వచ్చేసారు. ఇంటర్వ్యూ ఎఫ్ఐ తీసుకున్నారు, సిఓలో వేస్తారు. ఏం చెప్తున్నారు చూడండి, వాళ్ళు ఏం చెప్తారు, ప్రతి ఒక్క చూడండి 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా నెట్లో వెతుకుని, యూట్యూబ్లో వెతుకుని, లేదంటే వీడియోస్ తీసుకునో, ఎవరి దగ్గర ఎవరైనా ట్రైనర్ చెప్పిన వీడియోస్ తీసుకుని చేస్తారు. తెలియదు. ఇప్పుడు మీరే ఇప్పుడు ఎవరైనా అంతే, తెలియదు అనుకోండి, మీకు ఏం చేస్తారు? కొత్త టాపిక్ ఏదైనా కావాలి, మీకు తెలియదు, ఏం చేయాలి? ఆన్లైన్లో ఫైండ్ అవుట్ చేస్తారు, వీడియోస్ పర్చేజ్ చేస్తారు. అట్లా ఇప్పుడు నేనే ఉన్నాను, ఆల్మోస్ట్ వీడియోస్కి ఒక 1 lakh ఖర్చు పెట్టుంటాను. ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు మోర్ దాన్ 1 lakh ఖర్చు అయింది. ప్రతి ఒక్కరు వీడియోస్ తెప్పిస్తాను, ఏం చెప్తున్నా, ఎలా చెప్తున్నారు, మన స్టూడెంట్స్కి ఏమైనా యూజ్ అవుతాయా, పాయింట్స్ యాడ్ చేసుకోవాలి ఏంటో చూసుకుంటాం. ఎవరైనా అంతే, ఏ ట్రైనర్ అంతే, మీరేనంతే. నేర్చుకోవాలంటే ఏం చేస్తారు? కొత్తవి ఫైండ్ అవుట్ చేయాలి ఆన్లైన్ ద్వారా. ఎర్రర్ వస్తే వెతకాలి, యూట్యూబ్లో వెతకాలి. ఎర్రర్ వస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వెతుక్కోవాలి. ప్రతిదీ దొరికాయి, ప్రతిదీ ఆన్లైన్లోనే దొరుకుతుంది. ఆన్సర్ 99% దొరుకుతుంది, 99% దొరుకుతుంది అన్నమాట. ఓకేనా? 3 years కూడా మీకు అర్థమైపోయింది, 2 years కూడా ఓకే. అది రెజ్యూమ్స్. తర్వాత చూడండి, మీరు ఎండ్ యూజర్గా వెళ్ళాలంటే, ఎస్ఐపి ఫ్రెషర్గా ఎవరైనా అప్లై చేస్తానంటే ఫ్రెషర్ రెజ్యూమ్ ఇస్తున్నాను. చాట్ బాక్స్లో చూడండి, ఫ్రెషర్ రెజ్యూమ్. ఎస్ఐపి ఫ్రెషర్గా వెళ్తారా? ఫ్రెషర్ రెజ్యూమ్ అనేది వాట్సాప్లో, సారీ చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఎండ్ యూజర్గా వెళ్తారా మీరు? ఎండ్ యూజర్గా వెళ్ళాలంటే ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. ఎండ్ యూజర్,
ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఉందా? వెళ్ళి మీటింగ్ లో వెళ్ళు. వన్ మోర్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తాను, ఎండ్ యూజర్ రెజ్యూమ్ చూడండి. ఈయన రవి అని మహారాష్ట్రలో ఉంటారు. ఈయన తెలుగు సరిగ్గా రాదు, అంటే ఒక రకంగా వచ్చు. సో ఎండ్ యూజర్ గా జాబ్ చేస్తున్నారు. రీసెంట్ గా కన్సల్టెంట్ గా వచ్చింది, మళ్ళీ 6 lakhs 6.5 lakhs ప్యాకేజ్. ఎండ్ యూజర్ గా చేసి కన్సల్టెంట్ గా వెళ్ళారు. గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా చేశారు ఈయన. రవి ఈయన పేరు రవి. ఎండ్ యూజర్ గా చేసి మళ్ళీ కన్సల్టెంట్ గా కూడా జాబ్ వచ్చింది. గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా చేసేసారు ఈయన. ఓపెన్ చేయండి, రెజ్యూమ్ ఓపెన్ అవ్వట్లేదా? రవి ఈయన పేరు, మహారాష్ట్ర అతను. ఇది ఒక రెజ్యూమ్, ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఇది. ఓకేనా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. చూడండి, ఎండ్ యూజర్ రెజ్యూమ్. మీరు జాబ్లోకి వెళ్ళాలంటే చూడండి, మీరు కన్సల్టెంట్గా వెళ్ళొచ్చు, ఎండ్ యూజర్గా కూడా వెళ్ళొచ్చు. సో మీకు వెంటనే జాబ్ కావాలంటే రెజ్యూమ్ అనేది ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి అప్లోడ్ చేయండి. సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్, సపరేట్గా ఒక రెజ్యూమ్ పెట్టుకోవాలి ఎండ్ యూజర్గా. కన్సల్టెంట్గా కావాలన్నా కూడా తీసుకోండి. కన్సల్టెంట్గా కావాలన్నా కూడా ఒక రెజ్యూమ్ పెట్టుకోవాలి సపరేట్గా. వెంటనే జాబ్ కావాలంటే ఎండ్ యూజర్గా వెళ్ళినా కూడా 50,000 శాలరీ వస్తుంది. హ్యాపీగా చేసుకో. ఎండ్ యూజర్ ఏ టెన్షన్ ఉండదు, కానీ వర్క్ కొంచెం బర్డెన్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, అంటే హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి అప్లోడ్ చేసుకోండి. సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్ ఉండాలి సపరేట్గా. కన్సల్టెంట్గా ఒక రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. దేనికి వస్తే దానికి వెళ్ళిపోవచ్చు. లేదు మేము కన్సల్టెంట్గానే ట్రై చేస్తాము, మంత్లీ 1 lakh శాలరీ కావాలంటే మీ ఇష్టం, కన్సల్టెంట్గానే వెళ్ళండి. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకేనా? తర్వాత మీ రెజ్యూమ్స్ ఎక్కడ అప్లోడ్ చేయాలి, ఏ సైట్స్లో అప్లోడ్ చేయాలి? naukri.com. నా వాయిస్ వినిపిస్తుందా లేదా మీకు? నా వాయిస్ వినిపిస్తుందా లేదా? naukri.com లో అప్లోడ్ చేయాలి. పెయిడ్ మెంబర్షిప్ ఉంటుంది. 500 రూపీస్ పే చేస్తే పెయిడ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. మంత్లీ 500 300 ఉంటుంది. మీకు అర్జెంట్ అనుకుంటే పెయిడ్ మెంబర్షిప్ తీసుకోండి. పెయిడ్ మెంబర్షిప్ తీసుకోకపోయినా కూడా జాబ్స్ వస్తాయి, కాల్స్ వస్తాయి. డోంట్ వరీ, చాలా వేకెన్సీస్ ఉన్నాయి. naukri.com లో అప్లోడ్ చేయాలి. timesjob.com లో అప్లోడ్ చేయండి. 100% ప్రొఫైల్ కనిపించాలి. ప్రొఫైల్ అనేది 100% ఫిల్ అవ్వాలి. మీ ఇమేజ్ యాడ్ చేస్తే, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో యాడ్ చేస్తే 5% వస్తుంది. మెయిల్ ఐడి వెరిఫికేషన్ చేస్తే 5% వస్తుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేస్తే 5% వస్తుంది. అలా 100% ఫిల్ అవ్వాలి. ప్రొఫైల్ అనేది 100% కంప్లీట్ అవ్వాలి. తర్వాత naukri.com లో యాడ్ చేయండి.
అప్లోడ్ చేయండి, timesjob.com లో అప్లోడ్ చేయండి, monster.com లో అప్లోడ్ చేయండి, linkedin.com లో అప్లోడ్ చేయండి, shiny.com లో కూడా అప్లోడ్ చేయండి. ఇలా అన్నిట్లోనూ అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ అనేది వీటిలో మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. తర్వాత మీరు కంపెనీ వెబ్సైట్స్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా కెరియర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కెరియర్స్లో కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. infosys.com వెబ్సైట్ ఓపెన్ చేస్తే కెరియర్స్ అని మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కూడా డైరెక్ట్గా మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయొచ్చు. tcs.com కెరియర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ కూడా మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయొచ్చు. ప్రిఫర్డ్ లొకేషన్ బెంగళూరు, పూణే, నోయిడా. మీరు నార్త్ వైపు వెళ్ళారనుకోండి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ముంబై వెళ్ళారు, వెళ్తే ఏమవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి బాగా. ఎందువల్ల అక్కడ తెలుగు మాట్లాడరు, ఇంగ్లీషే మాట్లాడతారు. ఇంగ్లీష్ రాని వాళ్ళకు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. కొంతమంది బ్యాచిలర్స్ పీపుల్ ఉంటారు. ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో రిస్క్ తీసుకోండి, బెంగళూరు వెళ్ళండి, జాబ్ దొరుకుతుంది తొందరగా. పూణే తొందరగా కాల్స్ ఉంటాయి. ఎందువల్ల అంటే ఎక్కువ మంది హైదరాబాద్ వెళ్తారు, తర్వాత బెంగళూరు వెళ్తారు. పూణే, ముంబై వైపు వెళ్ళే వాళ్ళు తక్కువ ఉంటారు, కాబట్టి కాంపిటీషన్ తక్కువగా ఉండొచ్చు. కాబట్టి అక్కడ జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నోయిడా, పూణే, బెంగళూరు ఈ లొకేషన్స్కి ప్రిఫర్ చేయండి. హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ ఎక్కువగానే ఉన్నాయి. రెజ్యూమ్ అనేది naukri.com, timesjob.com, monster.com, linkedin.com, shiny.com లో మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. డౌన్కి వెళ్ళండి. క్లియర్ కదా? 100% ప్రొఫైల్ కంప్లీట్ అవ్వాలి. క్లియరా కాదా? ఎస్ సార్ నో? ఒకసారి మీరు ఓపెన్ చేయండి, naukri.com గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. జాబ్స్ ఉన్నాయా లేవా చూద్దాం. మార్కెట్లో చాలా మంది లేవంటున్నారు, చూద్దాం, లైవ్లో చూద్దాం. నేను చెప్పను, చూద్దాం. Naukri SAP FICO జాబ్స్ ఇన్ బెంగళూరు అని టైప్ చేయండి. సో naukri.com ఓపెన్ చేయండి. naukri.com సెకండ్ థాట్ కింద ఓపెన్లో ఉంది. ఎక్కడికి వెళ్ళారు? అయ్యో ఎందుకు అక్కడికి, ఎందుకు కింద కనిపిస్తుంది కదా, naukri.com ఓపెన్ చేయండి. ఇక్కడ ఎన్ని జాబ్స్ చూపిస్తుంది naukri.comలో? బెంగళూరు లొకేషన్ చూడండి. బెంగళూరు లొకేషన్ 812 జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు లొకేషనే ఓపెన్ చేశారు మీరు. క్లోజ్ చేయండి మేడం. అది ఎన్ని జాబ్స్ ఉన్నాయి బెంగళూరులో? బెంగళూరు లొకేషన్ పెట్టారా మీరు? సరే, 812 టోటల్గా naukri.comలో 812 జాబ్స్ ఉన్నాయి. అంటే ఈ రోజు ఉన్న అప్డేట్ ప్రకారం. ఇవన్నీ అప్లై చేస్తూ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? డైలీ అప్లోడ్ చేస్తూ డైలీ మీరు naukri.comలోకి లాగిన్ అయ్యి ప్రతి కంపెనీకి మీ రెజ్యూమ్ అప్లై చేస్తూ ఉండాలి జాబ్స్కి. అంతేకాని రెజ్యూమ్ అప్లోడ్ చేసి కాల్స్ రాలేదంటే కాదు. చెక్ చేసుకోవాలి. naukri.com ఓపెన్ చేయాలి. చూడండి, 4 to 9 years ఎక్స్పీరియన్స్ కావాలంట బెంగళూరు లొకేషన్లో. సో ఓపెన్ చేసి ఈ జాబ్కి మీరు అప్లై చేయాలి. తర్వాత కింద చూడండి, పాన్ ఇండియాలో 3 to 8 years ఎక్స్పీరియన్స్ అంట. ఇన్ఫోసిస్కి అప్లై చేయాలి. ఓకే, డౌన్కి వెళ్ళండి. ఇట్లా 5 to 10 years ఎక్స్పీరియన్స్, 5 years మినిమం అడిగారు కదా, అప్లై చేయాలి. ఇట్లా ప్రతి జాబ్కి కూడా అప్లై చేస్తూ ఉండాలి. డైలీ అప్లై చేయాలి. అప్లై చేస్తేనే మీకు కాల్స్ వస్తాయి, లేకపోతే రావు. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే ఇక్కడే బ్యాక్, ఈ పేజ్ చూసారా? SAP FICO జాబ్స్ ఇన్ ఇండియా అని టైప్ చేయండి. ఓన్లీ బెంగళూరులోనే చూసాం మనం. ఇండియా టోటల్గా చూద్దాం, ఎంటైర్ ఇండియా వైజ్గా చూద్దాం. naukri.com ఓపెన్ చేయండి. టోటల్ ఇండియా వైజ్గా ఎన్ని జాబ్స్ ఉన్నాయి? 2613 జాబ్స్ ఉన్నాయి ఇండియా వైజ్గా చూస్తే.
బెంగళూరులో ఎన్ని ఉన్నాయి? క్రిందకి రండి. బెంగళూరులో ఎన్ని జాబ్స్ ఉన్నాయి? 809 జాబ్స్ ఉన్నాయి. 809 జాబ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో 503 ఉన్నాయి. ఢిల్లీలో 435, ముంబైలో 381. చాలా ఉన్నాయి వేకెన్సీస్. మీరు అప్లై చేసే దాన్ని బట్టి ఉంటుంది. మీరు అప్లై చేయాలి. జాబ్స్ లేవని ఎవరో చెప్తారు, నమ్మకండి. ఇక్కడ చూడండి, ఏరియా వైజ్గా ఉంది. క్లిక్ చేయండి. మీరు ఓపెన్ చేస్తారు కదా, లొకేషన్ మోడ్లో క్లిక్ చేయండి. చూసారా, ఇవన్నీ జాబ్ వేకెన్సీస్. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పూణే, ఇవన్నీ ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూడండి. ఓన్లీ Naukri.com మాత్రమే చూసాం మనం. timesjob.com ఉంది, మాన్స్టర్ ఉంది, లింక్డ్ఇన్లో యాక్టివేట్ ఉండాలి, లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఉండాలి మీది. ఓకేనా? వీటన్నిటిలో కూడా రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూసారా, పైన చూడండి, 0 to 2 years ఎక్స్పీరియన్స్ అంట. పైన ఫ్రెషర్గా జాబ్స్ లేవంటారు, ఎందుకుండో చూడండి. 2 years ఎక్స్పీరియన్స్, SAP FICO ఫంక్షనల్ కన్సల్టెంట్. మీకు ఇంకోటి చెప్తున్నాను వినండి, బ్యాక్డోర్ జాబ్స్కి వెళ్ళకండి. బ్యాక్డోర్ జాబ్స్కి వెళ్తే మనీ లాస్ అవుతారు, ముందే చెప్తున్నా. ఒక 2 months 3 months హార్డ్ వర్క్ చేయండి. సబ్జెక్ట్ మీద కమాండింగ్ వస్తుంది. మీ ఓన్ టాలెంట్తో జాబ్ కొట్టాలి, అది గొప్ప. బ్యాక్డోర్కి వెళ్ళి ఎవరికో 3 lakhs 4 lakhs ఇచ్చి ఆ జాబ్ ఉంటుందో పోదో తెలియదు, ఆడి శాలరీ ఇస్తాడో లేదో తెలియదు, తర్వాత మనం ఏమీ చేయలేమండి. మీరేదో ఫేక్ పెట్టుకుని వెళ్తారు ఎక్స్పీరియన్స్, వాడి మీద కేసు పెట్టాలంటే మీకు ప్రాబ్లం అవుతుంది. మన దగ్గర 3 members ఉన్నారు. 3 members ఉన్నారు. సో సార్ మేము 3.5 lakhs పే చేసాం సార్, ఏమైనా చేయండి సార్ అంటారు. ఏం చేస్తాం మనం? కేసు ఫైల్ చేయాలి. వెళ్ళి చేస్తే వాడు ఎవరి పేరు మీద ఫోన్పే చేశారంటే అమౌంట్ వాడికి కాదు, ఎవరికో చేయించారు. ఏం చేస్తారు? ఏం చేయలేం కదా. కాబట్టి బ్యాక్డోర్ జాబ్స్కి వెళ్ళకండి, హార్డ్ వర్క్ చేయండి. ఎవరికో 3 lakhs పే చేసే బదులు మీరు 3 months కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు 3 lakhs మనీ సేవ్ అవుతుంది. 3 months హార్డ్ వర్క్ చేస్తే 3 lakhs సేవ్ అవుతుంది. ఆ నాలెడ్జ్ అనేది లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. మీరు బ్యాక్డోర్లో వెళ్ళినా సరే నేర్చుకోవాల్సిందే కదా, అదేదో ముందే నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. అట్లా క్లియరా కాదా? ఎస్ సార్, నో? జాబ్స్ ఉన్నాయి కదా, ఇట్లా ప్రతి పోర్టల్లో రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి, అప్లై చేయాలి. 3 months కోర్స్ నేర్చుకున్నారు, 3 months ప్రాక్టీస్ చేయండి. 3 months ప్రాక్టీస్ చేయాలి, తర్వాత జాబ్కి వెళ్ళండి. ఓకే, బాగా వెళ్ళండి. ఇంకా చాలా ఉన్నాయి చూడండి, లింక్డ్ఇన్, ఇంకా Naukri, హైదరాబాద్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా డౌన్కి వెళ్ళండి. మీరు అప్లై చేసుకోవాలి, 1 by 1 ఓపెన్ చేస్తూ అప్లై చేసుకోవాలి. లింక్డ్ఇన్లో 4000 SAP జాబ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇట్లా ఓకేనా? అప్లై చేస్తే జాబ్ వస్తుందండి, లేకపోతే రాదు. నెక్స్ట్ ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, రికార్డింగ్ ఆఫ్ చేయండి.